ఏం చేస్తుండే అంటే అమ్మ నాన్న అన్నారు కదా. అమ్మ చిన్నప్పుడు చనిపోయింది. నాన్న మొన్న మొన్న ఒక 15-20 ఏళ్ళ క్రితం చనిపోయింది. ఎక్కడైనా వెతకాలరా నిన్ను? ఎంత వెతుకుతున్నానో తెలుసా? ఎందుకురా నన్ను వదిలేసి వచ్చావు? అరే నవ్వు నవ్వు ఆడు ఆడు ఆడు. తిను 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 పర్లేదు తిను. ఇక వాటర్ ఇప్పియాలా? ఇక వాటర్ ఇప్పియాలా? ఏం పని? కూలి పనా? కూలి పనా? ఎంత వస్తుంది రోజుకి? 300. ఓకే, మళ్ళీ 300 సరిపోతే ఆ రోజుకి? పిల్లలు ఉన్నారా? పిల్లలు ఏం చేస్తున్నారు మరి? పెద్దోళ్ళ చిన్నోళ్ళ? చిన్నోళ్ళ. నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ స్పీక్స్ అండ్ నేను మీ ప్రవీణ్. డైలీ మన బాధల గురించి లేకపోతే మన ఇంట్లో విషయాల గురించి, ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చే బాధల గురించి మాత్రమే మనకి తెలుసు. కానీ ఎట్లాంటి రోడ్ల పైన ఉన్న మన పేదవాళ్ళ గురించి కానీ వాళ్ళ బాధలు, వాళ్ళ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. సో అందుకోసం ఏంటంటే నా ఈ వీడియోలో ఒక చిన్న ప్రయత్నం మాత్రం చేస్తున్నాను. ఏంటంటే వాళ్ళ లైఫ్ గురించి, వాళ్ళ పాస్ట్ లైఫ్ గురించి, బాధల గురించి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో. సో ఏంటంటే ఇవన్నీ కూడా మీ ముందు తీసుకురావడానికి నాదొక చిన్న ప్రయత్నం. సో మీ అందరు కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నట్టు నాకు సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే అక్కడ నుంచి వస్తుంటే చూసిన అనమాట, ఇక నాటు పోతున్నావు, సరేలే పిలిచి కొంచెం ఏమన్నా ఇద్దాం, ఫుడ్ తిన్నారా లేదా అని చెప్పేసి అందుకే ఆగిన. వాళ్ళు తిన్నారా? ఏమన్నా తిన్నారా? ఏం చేస్తారు మీరు? చూపెట్టు. ఇవి అన్ని ఇట్లాంటివి ఇవన్నీ ఏరుకొని ఏం చేస్తారు అంటే అమ్ముతారా? అంటే ఏది ప్లాస్టిక్ ఇవన్నీ కూడా మొత్తం. మరి అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు చేస్తారు? పొద్దున 5 గంటలకు ఇట్లా లేచి అమ్ముకుంటారు. దాని తర్వాత సాయంత్రం చేసుకొని. మరి ఇప్పుడు అమ్మితే రోజుకి ఎంత వస్తుంది మీకు? 200-300 వస్తాయి అంతేనా? ఓ పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడితే. ఓకే, మరి ఇది కాకుండా ఏదైనా వేరేది ఉద్యోగం ఉంటే చూడొచ్చు కదా, చేసుకోవచ్చు కదా. పని చేసిన కూలి పని చేసినా కానీ ఇప్పుడు అమ్మనైనా పోయిన తర్వాత. అసలు యాక్చువల్ ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? జనగాం జిల్లా మాది. జనగాం జిల్లానా? ఓకే. జనలైన్ వచ్చి ఇక్కడికి నేను వచ్చి 20 ఏళ్ళు అయిపోయింది. 20 ఏళ్ళు. 20 ఏళ్ళ నుంచి ఇదే పని చేస్తున్నారా? కొన్ని రోజులు హోటల్లో పని చేసిన. దాని తర్వాత ఇక ఇదే పని, కూలి పని కూడా చేసి దాని తర్వాత తీసాను. మరి ఇప్పుడు ఇదంతా అమ్మిన తర్వాత 200-300 సరిపోతా రోజు దినంలో మొత్తం మీకు? సరిపెట్టుకోవాలి, సరిపోకపోతే ఎట్లా? సరిపెట్టుకోవాలి కదా. మరి ఇప్పుడు తిననికి ఇప్పుడు ఒక్కొక్క రోజు జ్వరం వస్తుంది, ఎట్లాంటి వెదర్ కూడా సహకరించదు, వర్షాలు పడుతుంటాయి. హాస్పిటల్ పోవాలి. గిట్ల ఎవరైనా పెద్దలు వస్తే సాయం చేస్తారు, ఇట్లా గోళీలు అవి ఇట్లా ఇచ్చిస్తారు. 10 రూపాయలు ఇచ్చిపోతారు. ఇస్తారా? ఓకే ఓకే. అయితే గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చూపించుకొని మందులు గిట్ట వేసుకుంటారు అనమాట. ఓకే. అయితే ఇప్పుడు ఫుడ్ మాత్రం మీకు ఏంటంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లేకున్నా పర్లేదు, పొద్దుంటే చాలు. ఓకే. మరి బ్రేక్ఫాస్ట్ ఇట్లా కావాలంటే ఏడికి వెళ్తారు? గుడికే వెళ్తాయి. ఎక్కడ ఉంది అది? సలీం నగర్. ఏం గుడి ఉంది? సాయిబాబా గుడి. బాబా గుడిలో పోయి అక్కడ తింటారు. ఇంకోటి బట్ ఇప్పుడు 5 రూపీస్ కి కూడా బ్రేక్ఫాస్ట్ లో లంచ్ దొరుకుతున్నాయి గవర్నమెంట్. అవి పోతున్నారా తీసుకోవడానికి? ఎందుకంటే ఉన్న పైసలలో కొద్దిగా అది సాయం అవుతుంది మీకు బాగా, అట్లా అని చెప్పేసి. ఎవరిని ఇవ్వకపోతే వాళ్ళకి ఇట్లా వాళ్ళని వచ్చిరనుకో తినేస్తాం, లేకపోతే ఆడికి 5 రూపాయలు. ఓకే. ఆరోగ్యం అయితే మీకు అంత మంచిగా? ఓకే. అంటే మీరు ఏం చేస్తుండే అంటే అమ్మ నాన్న అన్నారు కదా. అమ్మ చిన్నప్పుడు చనిపోయింది. నాన్న మొన్న ఒక 15-20 ఏళ్ళ క్రితం చనిపోయింది. అమ్మ నాన్న
ఇప్పుడు అంటే మీ బ్రదర్స్ వీళ్ళంతా ఎవరు ఉన్నారా? బ్రదర్ ఒక బ్రదర్ ఉన్నాడు కానీ ఆయన ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు. జనగావ్ నుంచి ఇప్పుడు ఇబ్బంది అవుతుందని ఇక్కడికి వచ్చేసినారు. 20 ఏళ్ళ కింద వచ్చినారా? ఇక మళ్ళీ ఎప్పుడైనా పోయినారా ఊరికి? మళ్ళీ పోలే ఇక. ఎప్పుడు పోలే, ఇక్కడనే ఉన్నారన్న 20 ఏళ్ళ నుంచి. ఇది ఇక్కడ ఏంటంటే ఇల్లు గిట్ల ఏమన్నా ఉందా? మళ్ళీ ఎవరైనా బంధువులు చుట్టాలు ఎవరన్నా ఎవ్వరు లేరా? రోడ్డు మీద ఫుట్పాత్. మరి పడుకున్నా ఎట్లా పండుకుంటారు ఎట్లా మరి? అట్లా నైట్ పూట ఇట్లా చెద్దర్లు ఇచ్చిపోతారు, నైట్ లో ఇస్తారు, కప్పిపోతారు, లేదా చేతికి ఇచ్చిపోతారు. చలికాలం కప్పుకుంటాను. ఈయనకి ఏంటంటే ఇదే జీవితము. ఇంకోటి ఏంటంటే ఇక మీరు కూడా ఏంటంటే కొద్దిగా జాగ్రత్త రోడ్ల పైన కూడా వెళ్ళేటప్పుడు, ఎందుకంటే అవి ఉంటాయి బండ్లు కూడా స్పీడ్ లో నడుపుతుంటారు. జాగ్రత్తగా ఉండండి. ఈ బండ్లని గిట్లా చూసి నడవండి కొంచెం, ఎందుకంటే మీరు మీ పనులలో మీరు బిజీగా ఉంటారు. సడన్ గా ఎట్లా అంటే రోడ్ల పైన యాక్సిడెంట్స్ ఇవన్నీ అవుతుంటాయి. జాగ్రత్త ఉండండి. సరే, నేను మీకోసం అయితే ఫుడ్ తెచ్చిన, తింటారు కదా? సరే, ఓకే. వాటర్. మదర్ ఫాదర్ చనిపోయినారు కదా, మదర్ ఫాదర్ చనిపోయినారు కదా, మరి గుర్తురా అమ్మ నాన్న? గుర్తుకొస్తారు. గుర్తుకొస్తే ఏం చేయలేము. చనిపోయారు చనిపోతే తిరిగి అయితే రారు కదా. తిరిగి రారు, ఇక బాధ అవుతుంటది. అంటే వాళ్ళు ఉన్నప్పుడు అయితే బాగా చూసుకున్నారు కదా, చాలా బాగా చూసుకున్నారు కదా. అంటే తండ్రినే, తల్లి అయితే నాకు చిన్నప్పుడు చనిపోయాడు. ఓకే. తండ్రి మాత్రం నాకు కొద్దిగా తెలివి వచ్చిన తర్వాత చనిపోయాడు. సరేలే, ఓకే. మా నాన్నయ్య మా నాన్న ఉన్నాయి చదివించిండు. ఎంత చదువుకున్నారు? 9 దాకా చదివిన. 9 దాకా చదువుకున్నారా? ఓకే ఓకే. ఓ, బాగా చూసుకుంటాడు అయితే మీ నాన్న. గవర్నమెంట్ స్కూల్ అయినా అంటే చదువుకోవడం కూడా గొప్పనే కదా. సరే, ఓకే. మీకు ఫుడ్ పెడతాను, తినండి. బాధేం పడద్దు. సరేలే, ఏం చేస్తాం మనం, మనకి దేవుడు ఎట్లా ఏమి ఇచ్చిండో ఏందనేది. సరిపోతుందా ఇంకా దేవాలా మరి? లేదు, మొమ్మట పడకుండా అడగండి. బాగాలేదా? 3 days నుంచా? మరి హాస్పిటల్ పోయినారా? తెచ్చుకునే వచ్చి ఇక్కడ 5 రూపాయలు అన్నం తిన్నా. ఎట్లుంది మరి, తగ్గిందా కొద్దిగానన్నా? జ్వరమాలే ఏమన్నా? జ్వరం. మెడిసిన్ అయిపోయిందా, ఉందా? మా ఫ్రెండ్ ఇప్పించిండు 2 గోళీలు ఇప్పించిండు. సరే, నేను తీసుకుంటాను. ఆగండి, మీకు జ్వరం గోళీలు తీసుకొని ఇస్తా, పెట్టుకోండి. ఎప్పుడన్నా జ్వరం వచ్చినప్పుడు వేసుకొని ఉంటుంది, పెట్టుకోండి. ఇప్పుడు ఇది మందులు ఇగో తెచ్చినాను. డాక్టర్ దగ్గరికి పోయినావు కదా జ్వరం వచ్చిందని చెప్పేసి, అందుకోసమే తెచ్చిన. ఎవరో మీ స్నేహితుడు ఇప్పించినవా 2 టాబ్లెట్లు. నేను ఇక నీకు మొత్తం స్ట్రిప్ తీసుకొని వచ్చిన డోలోది. ఇది కూడా ఏంటంటే జ్వరం వచ్చినప్పుడే తిన్న తర్వాత ఒకటి వేసుకో. ఊకే ఎట్లా అంటే ఎక్కువ వేసుకోవద్దు, 2-3 తిన్న తర్వాత ఒక్కటి వేసుకో. అది కూడా జ్వరం ఉంది అనిపిస్తేనే, సరేనా? జ్వరం ఉన్నప్పుడు వేసుకో. అండ్ జాగ్రత్తగా ఉండండి, సరేనా? ఎందుకంటే ఇదే కదా నీ కథ ముగి. ఈ వర్షాలు వస్తుంటాయి, ఇంకోటి చెట్ల కింద ఆటి ఏడబడతా నిద్రపోతుంటారు. చెట్టు ఎట్లా అంటే వర్షాలు పడ్డప్పుడు చెట్లు కూడా సరిగ్గా ఉండవు. అందుకోసమే జాగ్రత్తగా ఉండండి. రోడ్ల పైన కూడా కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి, సరేనా? టెన్షన్ ఏం పడద్దు, నవ్వుకుంటుండాలా, సరేనా? నవ్వుకుంటుండాలా, సరే. పెట్టుకో ఇది, సరేనా? జాగ్రత్త. ఇక్కడ ఉండేది ఎక్కడ? ఇక్కడ ఇల్లుందా? ఇల్లు లేదా? మళ్ళీ అక్కడ నుంచి ఎట్లా వచ్చినారు? బస్ మీద వచ్చిర్రా? ఓకే. మరి ఇక్కడ ఏమన్నా పని చేసుకుంటారా? ఎక్కడ? ఒక్క నిమిషం ఇవమ్మా, స్పూన్ తిను పర్లేదు, తిను. ఇక వాటర్ ఇప్పియాలా?
పని చేసుకుంటారా? ఏం పని? కూలి పనా? కూలి పని. కూలి పనా? ఎంత వస్తుంది రోజుకి? 300 చాలు. ఆ. రోజుకి ఎంత ఇస్తారు? 300. మళ్ళీ 300 అంటే రోజు ఊరికి పోతారా? ఇన్నే ఉంటారా? రోజు ఊరికి పోయి వస్తారా? బస్సా? ఓకే. ఫ్రీయా బస్సు? ఓకే. మళ్ళీ 300 సరిపోతే ఆ రోజుకి? మరి ఇప్పుడు ఊర్లకే నీ రావాలంటే అక్కడ ఎవరున్నారు ఇంట్లో? ఇంకా మీ ఆయన ఉన్నాడా? పిల్లలు ఉన్నారా? పిల్లలు ఏం చేస్తున్నారు మరి? పెద్దోళ్ళ చిన్నోళ్ళ? చిన్నోళ్ళ? చదువుకుంటున్నారా? అంటే వాళ్ళని బళ్ళలకు పంపించి ఇటు వస్తావా నువ్వు పని చేయడానికి? అదే అంటే వాళ్ళని స్కూల్ కి పంపించి ఇక్కడికి వస్తావా పని చేయడానికి? ఓకే. ఊర్లో అంటే వ్యవసాయం ఏమని చేస్తారా? ఏం లేదా? ఇప్పుడు ఊర్లో మళ్ళీ అంటే ఊర్లో ఉన్నది సొంత ఇల్లా లేకపోతే కిరాయిల్లా? కిరాయిలేనా ఊర్లో కూడా? మరి ఎట్లమ్మా మరి? అంటే ఇల్లు లేదు ఏం లేదు, కష్టం కదా. గవర్నమెంట్ స్కీమ్లు ఏం అప్లై చేయలేదమ్మా? చేద్దాం మరి. ఇబ్బందే కదా, కష్టంలో ఉంటాయి, చాలా ఇబ్బందే కదమ్మా. నిదానంగా ఇంకున్నది మెల్లగది. రోజుకి 300 పొద్దున్న ఏ టైంకి వస్తారు? ఎప్పుడు పోతారు? పొద్దున 9 గంటలకా? 9 గంటలకు. రాత్రి ఎప్పుడు అయిపోతుంది డ్యూటీ? అయిపోయిందా? సరే. తినలేదా మరి? ఏమి తినలేదా? పొద్దున ఇడ్లీ తిన్నావా? ఇప్పుడు ఏం తినలేదు లంచ్? సరే, టైంకి నేను వచ్చిందా? టైంకి దేవుడు పంపించిండా నన్ను? నిదానంగా నిదానంగా బస్ ఎక్కి ఎంతసేపు అవుతుంది గోనికి ఇంటికి? ఎంతసేపు అయితే ఇంటికి గోనికి? 2 గంటలు అవుతుందా? వీడికైనా ఎంత దూరం ఉంది? ఇబ్రాహీంపట్నమా? ఓకే. ఈయన ఇబ్రాహీంపట్నం ఈయన కదా. 1 గంటలో వెళ్ళిపోతావు నువ్వు? సరే, జాగ్రత్తగా ఉంటా. సరేనా? ఎప్పుడైనా ఈ రూట్ లో ఎప్పుడైనా కనిపించినప్పుడు మళ్ళీ వస్తాను. లేదు సరేనా? థ్యాంక్ యూ. వాటర్ బాటిల్ కూర్చోవచ్చా? ఎప్పుడు? పొద్దున్న. ఇల్లు ఇక్కడేనా ఉన్నది లేకపోతే బయట? ఏడా కిరాయికుంటారా? సరే. ఏమన్నా పని ఏమన్నా చేసుకుంటారా అన్న? హోటల్ అన్నా? ఛాయా? ఓకే. ఏడా? ఆనియన్ తింటారా? హోటల్లో చేస్తే మళ్ళీ ఎంత వస్తుంది కూలీ రోజుకి? 300. పొద్దున అంటే ఎప్పటి నుంచి చేస్తారు? పొద్దున్న ఎన్ని గంటల నుంచి? పొద్దున 10 నుంచి ఎప్పటి వరకు? అంటే హోటల్లో ఏం చేస్తారు? ఓకే. అచ్చా, ఓకే. కూలి పనేనా? మధ్యాహ్నం వరకు. మళ్ళీ మధ్యాహ్నం తర్వాత ఇండేనా ఇల్లు? అచ్చా. మరి అంటే మ్యారేజ్ అయిందా? ఓకే. మ్యారేజ్ ఏం కాలేదా? ఒక్కళ్ళే అంటే మదర్ గిట్ల ఎవరు ఉన్నారా? అమ్మ నాన్న ఉన్నారా? ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు వాళ్ళు? తినండి. పేదలు కనబడతారు కదా రోడ్ పైన, వాళ్ళకి ఏమన్నా ఇట్లనే మాట్లాడి వాళ్ళతో కొంతసేపు టైం స్పెండ్ చేస్తాం. అలా కూడా జర మంచి అనిపిస్తుంది కదా. ఎవరు వచ్చి మాట్లాడితే, తెలియని వాళ్ళు వచ్చి మాట్లాడి వాళ్ళ గురించి తెలుసుకుంటే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు కదా. అలాగే కొద్దిగా మాతో అయినంత ఫుడ్ ఏదో ఒకటి పెడుతుంటాం. సరేనా? తినండి. వాళ్ళు రోజుకి 300 సరిపోతాయి అన్న? ఇక నడుస్తుంది అనుకోండి, కాలం కలుస్తుంది. వాళ్ళ హాస్పిటల్కి జ్వరం వస్తుంది అంటే ఏం చేస్తారు? వచ్చిన దాంట్లోనే సరిపెట్టుకుంటారా? గవర్నమెంట్ హాస్పిటల్కి ఇట్లా పోతారా మరి? గవర్నమెంట్ హాస్పిటల్ పోతారు. ఓకే. అక్కడ నుంచి మందులు తెచ్చుకుంటారా? సరే, ఓకే. అదైతే మంచిగానే ఉంది కదా, ఫ్రీగా వస్తున్నాయి మనకు. చలో, అదైతే మంచిగానే ఉంది. తినండి. మీతో ఇంకా అన్న తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారా? తమ్ముడు ఉన్నాడా? ఏం చేస్తుంది తమ్ముడు? ఆయన కూడా హోటల్లోనే చేస్తుందా? ఒక మీరు కూడా హోటల్లోనే? అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు.
ఏదైనా చిన్న ఉన్నప్పుడు నుంచి ఏం చేసినారా అంటే చదువుకున్నారా ఏం చదువుకోలేరా? ఓకే. ఇది ఎట్లనే పని చేసుకుంటా కూలి పని చేసుకుంటున్నారు. ప్రాపర్ ఈడనేనా లేకపోతే ఇక్కడనేనా? సరే సరే. ఈ సాయంత్రం అంటే ఎట్లా అంటే బయట తింటారా ఇంటికి పోయినాక ఇంట్లోనే తింటారా? హోటల్లో అంటే మనకి ఇప్పుడు మార్నింగ్ ఎన్ని గంటలకు డ్యూటీ ఎక్కుతారు? 6 గంటలకా పొద్దున? 6 గంటల నుంచి 12 గంటల వరకు 12-1 గంటల వరకు డ్యూటీ. మళ్ళీ దాని తర్వాత అంటే ఇప్పుడు పొద్దుంతా మీరు డ్యూటీ చేస్తారు కదా, మీకు అక్కడ ఫుడ్ ఇస్తారా? ఓకే ఓకే సరే. టిఫిన్ లంచ్ కూడా ఇస్తారా? అయిపోయినాక ఇంటికి పోయి నిద్రపోతారు. మళ్ళీ పొద్దున్నే డ్యూటీ. సాయంత్రం అంతా ఫ్రీ ఉంటారా? ఏమని చేస్తారా? ఏం లేదు, ఫ్రీయే. సరే ఓకే. తినండి, జాగ్రత్తగా ఉండండి, సరేనా? జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. కష్టాలు అనేటివి వస్తూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే దేవుడా అనుకొని బతుకుతే చాలు, సరిపోతుంది. సరేనా? హ్యాపీగా ఉండండి, సరేనా? మేము ఎప్పుడన్నా మళ్ళీ ఈ రూట్లో ఎప్పుడన్నా వచ్చినప్పుడు కలుస్తాం, సరేనా? నమస్తే, జాగ్రత్త. సరే ఉంటాను.